హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే టాపిక్ మా ఆయన మీద ప్రాంక్ చేయబోతున్నా. అంటే నేను కాదు, మా ఆయనకి చీరలు తెమ్మన్నా. ఈ నడుమ ఎక్కువ కొనేసాను శారీస్, అందుకని తెమ్మన్నా. ఇందాక ఫోన్లోనే గట్టిగా అరిచేసాడు. అందుకని ఇప్పుడు కెమెరా చాటుగా పెట్టాను మా ఆయనకి తెలియకుండా. ఇప్పుడు రాగానే ఎలా రియాక్ట్ అవుతాడో మీకు చూపిస్తాను. అసలు అయితే ఎక్కువ కొనేస్తున్నాను, ఇందాక ఫోన్లో అరిచేసాడు అన్నమాట. అందుకే కెమెరాని చాటుగా పెట్టాను. ఏమంటారో చూద్దాం వచ్చాక. అలాగే ఉండండి. కెమెరాని ఇప్పుడు స్టాప్ చేస్తాను, వచ్చాక సౌండ్ విని ఆన్ చేస్తాను అన్నమాట. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన వచ్చారు. ఎందుకు నీ చీరలు ఆడి కొండలే పడేది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఉన్నాయి కదా చీరలు, అన్ని చీరలు పెట్టుకొని మళ్ళీ మళ్ళీ కొని ఏం మాట్లాడినా చూస్తున్నావు అంటే మరి ఏముంది అక్కడ? ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఏముంది రా అక్కడ? మరి ఎందుకు చూపిస్తున్నాడు? ఏంటది? ఉన్నాయి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎన్ని చీరలు అవసరంలో కట్టుకోవడం చెప్పు. కొన్నదానికంటే కట్టుకునేది చెప్పాలి కదా. ఏది కుట్టించుకునేది? ఎన్ని చెప్పినా ఇప్పుడు కుట్టించుకుంటా గుండె చేసుకున్నా కూడా సరిపోతుంది. అన్ని వేసినావు. కుట్టించుకుంటా మామూలు ఏం చూస్తే ఏమన్నారు? ఊరికే రేట్ ఎక్కువ, ఎంత డబ్బులు ఊరికే నువ్వు ఖర్చు పెడుతున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే అసలు కాదు, ఒక వస్తువు ఏదైనా కొనుక్కుంటే ఉంటది. చీరలు కట్టుకొని ఇప్పుడు ఎప్పుడైనా ఏం కట్టుకుంటావు చెప్పు? ఎక్కువ సార్ ఎప్పుడే చీరలు అని వేస్తావు. నవ్వడే కాదు, మళ్ళీ వెళ్తా మళ్ళీ ఏడుకోవచ్చు. నవ్వు ముచ్చటపడి ఒకటి కొంటే సంవత్సరానికో 2-3 కొంటే నెలకి 5-10 కొంటే నెలకు 10 ముచ్చటే. అది ముచ్చట అంటుంది. అది ముచ్చట అవుతుంది. మాకు మూర్చి వస్తుంది ఆ మాట. ఏదో తేడాగా ఉందేంటి? ముచ్చట అంటుంది. ముచ్చట అబ్బా రిటర్న్ ఇస్తే నేను ఉంచుతావా నువ్వు? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి నేర్పించాలి. నేను చెప్పాలి, నేను మాట నేర్పించాలి. దిద్దమ్మా నన్ను అను ఏం చెప్పాలి? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చీరలు కొన్ను అన్నావు, ఎప్పుడున్నావు తెలుసా? ఈ చీర కంటే ఒక 5 చీరలు ముందర అన్నావు అన్నమాట. ఇది కొన్న తర్వాత 5 చీరలు కొన్నావు. చూపించమంటావా? అవన్నీ ఎక్కడ బీరవాళ్ళు పెట్టావా అనేది? ఊరికి వాడకుండా అన్ని
ఇన్ని కొన్నావు డ్రెస్సులు మొన్న నిన్నేమో డ్రెస్సులు ఎంత ఏంటో డ్రెస్సులు పిలిచడానికి మామూలు పిలిచారంట డ్రెస్సులు అనుకుని వెళ్ళాము సరే కొన్నావు ఆ మీటర్ గుడ్డలో 2 బట్టలు 2 అవే అంట చూపిస్తాను నేను ఇద్దరి దగ్గర చూపించదా ఏం తెచ్చావు నిన్న Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నేను తెచ్చావు కదా ఇన్ని బట్టలు డ్రెస్ కోసం ఒకటి కొనుక్కోవా దాంట్లో 2 ఉంటాయంట 2 ఏం చేస్తావు 2 కొనుక్కుంటావా ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు ఒకటి చిరిగిపోతే ఒకటి ఉంటుంది కదా. అప్పుడు 3-4 కొనుక్కోవాలి ఒకటి తిరిగిపోయిందని ఎప్పుడు తిరిగిపోకుండా ఉండవు గుడ్డలు అన్నాక ఆయన వేస్తాయి కదా తిరిగిపోవడానికి ఎవరు బీరువాలు పెట్టుకోవడానికి ఏమైనా షాప్ ఉన్నా అమ్మితే సుమారు 50,000 వస్తుంది ఇప్పుడు అమ్మితే అవన్నీ అన్ని చీర వ్యాపారం పెట్టలే నువ్వు పెట్టండి బీరువాలో అన్ని ఒకే కలర్ ఏం చేస్తారు అన్ని ఒకే కలర్ చూసి బోర్ అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా వదిలేస్తారేట అలాగా చూడు ఇది ఒక కలర్ ఇదే ఎందుకు కొన్నావు ఇది ఎందుకు కొన్నావు ఇది ఎంత ఒకటే ఎన్ని కలర్ కాంబినేషన్ వేరే కలర్ ఎందుకని ఈ బొమ్మలు వేరే ఆ బొమ్మలు వేరే ఈ 2 బొమ్మలు ఒకేలా ఉన్నాయి ఈ రెండు ఒకటి నేను కాడుమా నేను కుట్టించుకుంటాను ఇది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా ఇది సారీ ఈ బొమ్మలు వేరే కదా కుట్టించుకున్నావు అన్ని కూడా లోపల ఉన్నాయి కుట్టించుకోకుండా ఓన్లీ బుక్ చేసుకుని నేను తర్వాత కుట్టించుకుంటానని చెప్పి బుక్ చేసుకుని పెట్టుకున్నవి ఎన్నో ఉన్నాయి ఒకటి టైం దొరకదు నువ్వు నైట్ కొన్నా నేను సంతోషించేదాన్ని నైట్ కొను ఏమనుకో ఎందుకంటే ఎప్పుడు వేసుకుంటావు కాబట్టి నాకు అది యూస్ఫుల్ అనిపిస్తుంది ఈ మాటకు నవ్వుతుంది ఇక్కడ ఎవరవుతున్నారు? కానీ నాకు ఇక్కడ సీరియస్ విషయం తెలుసా నీకే సీరియస్ ఇది చూడు మళ్ళీ అది ఇది అంతా ఒకే కాదు ఇది ఏంది ఇది సాగా ఇదిను ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది సాధారణ డిజైన్ బాగుందా చెప్పు నువ్వు చెప్పు అన్ని ఒకేలా ఉన్నాయి బాగుందా ఆ? సరేలే చేసావా చెట్టి చేసావా ఏంది దానికే సంబంధము తెచ్చినా కదా నువ్వు అడిగినట్టు పెట్టినా నువ్వు చెట్టి చేయకూడదా అంటే లక్ష్మా అంతా కాదే. నువ్వు అడిగి చేస్తాను ఇంకా చట్నీ చెయ్యాలని అట్లాని కాదు. ఇట్స్ లాఫింగ్ టైం ఉంది మాట ఫోన్ చేసినావు నేను తీసుకొస్తాను అని చెప్పినా నువ్వు చెట్టి చేసి పెట్టుకోవాలి కదా అప్పుడప్పుడు అవును దీనికి ఎప్పుడు వస్తాయా చల్లారాలి అక్కడ ఏంది చట్నీ వేడి చేస్తే మిక్సీ కొంచెం డబ్బుంది తిరిగేది నాకు ఏం అర్థం కావట్లేదు. అన్ని ఒకే కలర్ కొన్నావు నాకైతే కొంచెం రేట్లు ఎందుకు బుక్ చేస్తావు ఎందుకు సరే రిటర్న్ ఇస్తాను మొహాల పెట్టుకోకు పెట్టింది పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో నేను ఇస్తే ఉంచుతా ఉంటా అన్ని రిటర్న్ 50,000 వస్తుంది అన్ని రిటర్న్ కొనేటువంటి మళ్ళీ ఉన్నావు నాకేం డ్రెస్సులు వద్దు చీరలు వద్దు నైటీగానే ఉంటాను నువ్వు ఫంక్షన్ ఫెస్టివల్ నైటీగానే వస్తాడు వెయ్యి ఇప్పుడు నైటీగానే ఉంటున్నా అన్నావు నేను కట్టాను అంటున్నా వింటలేదు ఫంక్షన్ పిలిచినప్పుడు ఏమమ్మా శారీ రాకపోతే మా ఆయన ఈ కొనుక్కున్న శారీస్ అన్ని రిటర్న్ ఇచ్చేసాడు అందుకని నాకు ఒకసారి లేదు నైట్ వచ్చాను ఆల్రెడీ నువ్వు కొన్నవి కొనడం మూడు తక్కువ కదా అవి దారి వస్తాయి అరే ఇయ్యి ఇది నీకు ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్క నైటీ వస్తుంది వెరైటీగా ఉంటుంది ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు రామారావు ఏంటో రామారావు నా సరేలే ఏమంటే బెదిరిస్తాం బెదిరిస్తాం కాదు నన్ను చుట్టూ నా పని పాటలు అన్నట్టుగా నా కోళ్ళు పని ఉంది పని పాట మరి లేదంటే కొనుక్కుని ఆశపడి
పడచ్చు. నెలకు ఒకటన్నా పోనీ అనిపిస్తుంది. నెలకు 10 అంటే ఎట్లయితుంది చెప్పు. నాకేం ఏమంటున్నావు? నేను రిటర్న్ ఇచ్చేస్తాను. నాకు వద్దు ఈ మాట. చిన్న బాలే కదా కొట్టు చింపేసి కదా నెంబర్ రిటర్న్ ఇస్తాను. బాలే కదా నాకు ఏదో చూపించాడు. ఏంది అది కూడా చూపించాడు నాకు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కానీ ఇప్పుడు ఎలా మరి? అలా ఏంది వాడు అక్కడ పోయి చూస్తున్నాడు? చూస్తున్నాడు నాకేదో చూపిస్తున్నట్టు అనిపిస్తుందా? ఏముంది నాన్న అక్కడ? కూల్గా ఓకే సరే. ఏం చెప్పు నువ్వు పెట్టుకో. కొన్నావు కదా వదిలే. కొనొద్దు నేను చెప్పేది. మొన్న కొన్నావు కదా ఇంకా చాలు. ఈ సంవత్సరానికి చాలంటావు. మళ్ళీ జనవరి వస్తుంది. అనొద్దు ఈ సంవత్సరానికి చాలులే. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. కోపం వస్తుంది. వేయి కట్టుకుంటే నాకు సంతోషం. నువ్వు కట్టుకొని చూపించు నువ్వు కావాలంటే. అప్పుడు మాట్లాడు. నువ్వు కట్టుకుని ఇప్పుడు నువ్వు కొన్నావు కదా చాలా వరకు, అవన్నీ యూజ్ చేసేంత వరకు కొత్తదిలే. అది మాత్రం నియమం. అంటే వెంటనే కాదు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? నువ్వు పద్ధతి కట్టుకుంటావు. మామూలు కట్టుకోవు కదా. ఎప్పుడైనా ఫంక్షన్లు అకేషన్స్ వచ్చినప్పుడు కట్టుకుంటావు కదా. ఎప్పుడు చూద్దాం. నువ్వు పన్నే నాకు తెలుస్తుంది కదా. నువ్వు కట్టుకునే నాకు తెలుస్తుంది కదా. అది చెప్తాను ఇప్పుడు కాదు. ఒకటే నద్దు నువ్వు. ఒకటే నద్దు. ఒకటి అంటే ఈరోజు అయ్యేది కాదు. ఇది ఒకటి కాదు. నువ్వు కొనింది 100 సారీ షాప్ పెడతాను. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి నీ బట్టలతో నేను సారీ షాప్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నా. వాడేం అర్థం చేసుకోవడానికి నిన్ను నన్ను కూడా అర్థం చేసుకుంటారు. అవునులే నాన్న ఎప్పుడు అమ్మ మంటనే ఉంటుంది. నన్ను కూడా చూద్దాం. ఏది ఇప్పుడు తలనొప్పి వస్తుంది నాకు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏదో చేయకు. పెట్టుకున్నావు నేను వదిలేసి. పోయేసి చెప్పు నాన్న
మీ అమ్మ చెప్పు బాగుందని చెప్తే బాగుందని చెప్పడం కాదు, నీకు నచ్చాలా? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సరే బాగున్నా బాగున్నా బాలే బాగుంది బాలే అంటున్నాను నేను బాలే బాలే ఇట్లా ఊపు బాలే బాలే నువ్వు బాలే బాగుంది చూడు వాడు కూడా నాకు సపోర్ట్ బాగుంది అంటున్నాడు. ఓకే బాగుంది ఒప్పుకుంటాను దాదా బాగుంది. డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. వాడు కూడా బాగుందని చేయి పెట్టి మరి చూపించాడు. మీరు చెప్తే ఓకే చెప్తే ఓకేనా మనం? చీరకి ఇంకా బాగా మా ఆయన నన్ను వేగనిట్లేదు చీరలు కొని. వేగితే నూనె పోసుకో, వేగుతావు బాగా, స్టవ్ మీద కూర్చో వేగుతావు. నిన్ను కూర్చోబెట్టారా? నువ్వు వేగ అన్నావు కదా, నువ్వు వేగాలంటే స్టవ్ మీద కూర్చో బాగా వేగుతావు. తీసుకుంటావు మళ్ళీ మాడంటావు. నువ్వు తీసుకునేదన్నీ తీసుకుంటుంటే కదా బాగా బాగా ఇది గట్టి పెట్టను నిన్నని బాగా పెడతావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తిన్నావా కట్టింది కానీ నువ్వు గడ్డి తింటావా? నువ్వు పెడుతున్నావు కదా తీసుకుంటుంది కదా అని. ఓకే నీకెందుకు తిండి గడ్డితో మేపడమా అని గడ్డి బాగా గడ్డి మేపడు తినేలా? నీకు తిండి కాదు, నీకు గడ్డి బదులు బట్టలు పెట్టాలా, అప్పుడు ఇది బాగా తింటావు. బట్టలు తింటావా ఏమన్నా తిను. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. నిజంగా గడ్డి తిండి బదులు బట్టలు కొనుక్కుంటావు, బట్టలు తింటూనే ఉంటావు కదా నువ్వు. గడ్డి ఎందుకు, గడ్డి కూడా వేస్తే బట్టలు పెడతావు తిను. కొంతమంది తినేసి ఎలకలాగా నువ్వు చాలా చూసింది బా. నాకు టైం వస్తుంది అప్పుడు చూసుకుంటాను చూడు. ఇప్పుడు టైం ఏంటి? ఇప్పుడు నేను బట్టలు తింటాను. ఇప్పుడు వేసిన చట్నీ దోశ ఎవరు వేస్తారంటే ఈ బట్టలు తినేది వేస్తుందంట. దానికి ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. దీనికి ఏం సంబంధం? అవును నాకు బట్టలు మేత పెట్టి నువ్వు మాత్రం దోశలు చట్నీ ఇడ్లీలు బాగా తిను. నువ్వు తినేదానిలో తీసుకుంటున్నావు కదా వీటిని, పట్టుకునే దానిలో అయితే నేను ఒప్పుకుంటాను. పట్టుకోవడం అక్కడ నీకోసం ప్రేమ ఉంటే టీ పెట్టాను, నీకోసం ప్రేమ ఉంటే టిఫిన్ చేస్తాను, అన్ని చేస్తాను. నువ్వు మాత్రం ప్రేమ చిరుకి కష్టపడుతున్నావు. మళ్ళీ అదే మాట అంటావు. నువ్వు ఆ మాట నువ్వు నెలకు ఒకటో 2 నెలలకు 2 కొంటే వస్తుంది. నెలకు 10-20 కొంటే ఎవరికి రాదు, కోపమే వస్తుంది. వచ్చింది నాకు అసలు సీరియస్ ఉన్నాను. నాకేమో ఇప్పుడు శాంతి ఫోన్ చేసి నేను చెప్తాను శాంతి గారు. అవమానం మళ్ళీ రాయట రావే. నేను రాను, రమ్మంటే నేను రాను. నేను అక్కడ ఏదో వెతుకుతున్నావు. ఏం వెతకట్లేదుగా. చట్నీ చెయ్యొద్దా వెళ్ళి? ఏం వెతకట్లా. చూస్తున్నావు. ఫోన్ వెతుకుతున్నా. ఫోన్ ఎక్కడున్నాను? ఫోన్ చెయ్యొద్దా శాంతి గారికి? ఏమంటు నువ్వు ఫస్ట్ చట్నీ చెయ్యి. నేను శాంతి గారికి ఫోన్ చేసి ఇచ్చేస్తున్నానని చెప్తాను. ఏం లేదు, వాళ్ళు పొగిడారు నన్ను ఇంతకుముందు. ఏమని? నీ వద్దులే, నేను చెప్పను. ఏమని పొగిడారు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పే మళ్ళీ వాళ్ళ ఫోన్ చేస్తే నాకు అవమానం అయిపోతుంది. ఆహా, చెప్పు. అబ్బా స్వామి చూడు, వాళ్ళ ఆవిడ ఏంది కావాలంటే నేను తెలుస్తూ ఉంటాడు అది. అవునా? ఇదేంది ఇది నేను చూడలా. అదే చెప్తాను. వద్దులే, ఇప్పుడు మంచి పేరు పోతాం. ఈసారి బుక్ చేసుకో. ఈసారి వాళ్ళు తీసుకోమన్నప్పుడు చెప్పాలి కదా ఈ మాట నేను మరి. లేదు, ఉన్నవి నేను వాడట్లేదని చెప్పు, అది చెప్పొచ్చు. ఉన్నవి చెప్పాలి. ఉన్న విషయం అక్కర్లేదు, ఉన్న విషయమే నేను చెప్పేది. ఉన్నవి వాడట్లేదు, వాడిన తర్వాత తీసుకుంటాను అని నువ్వు చెప్పు. అప్పుడు ఓహో మా ఫోన్ ఇదే అంటుంది. ఎవరికి చెడ్డ పేరు రాదు, నీకు కూడా చెడ్డ పేరు రాదు. ఎంత లక్షణంగా ఆలోచించింది. ఉన్న యూస్ చేసిన తర్వాత కొనాలి కొత్తది అని అందరికి చెప్పింది. ఎంత మంచి పిల్ల. నాకేమో బాగుంటుంది, సీరియస్ గా చూస్తావు.
అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఇప్పుడు అదే సీరియస్ తగ్గిపోయింటుంది కోపం అనుకున్నా. ఇప్పుడు సీరియస్ గానే పెట్టావు మొహం. కొంచెం నవ్వు మొహం కూడా లేదు. నవ్వు మొహం తప్పుతావు అనుకుంటే అది లేదు. ఇందాక సీరియస్ కి భయపడ్డాను. నవ్వు వస్తే దేనికి పొగడదు నాయనా. నవ్వు మొహమే లేదంటున్నా. అవునా నిజమా? ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చాడు నాకు. మొహంలో తిట్టావు విన్నాక సెలవు వచ్చేపాటి నవ్వుతూ వస్తాడేమో అనుకుంటే అదే కోపం సరే అయితే చిట్టి చేస్తాం మన ఇక్కడికి వచ్చేది కదా. శాంతి వాళ్ళ కోపరాలు అది ఇది అన్నావు. అందుకే వచ్చా ఆ మ్యాటర్ తెలుసుకున్నాము. ఏం తినలే అది గ్యాస్ ఏమైనా తిన్నాగా చూసారా? నాను మంచి నీ పని దోశ పని కట్టింది మీ నాన్న తినొచ్చాడు. ఇట్స్ లాఫింగ్ టైం. తినేది పోయేది గ్యాస్ కానీ టేబుల్ తింటేనే వస్తాయి. గ్యాస్ తో కూడా వస్తుంది. సరే నేను బాత్రూమ్ వస్తుంది. నేను కాసు తీసుకుని వస్తా. అందులో రెడీ చేయకపోతాం పైన వస్తుంది. సరే కూర్చో. ఎందుకు అబ్బా! అబ్బా, ఎందుకు Mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నీకు ఒక మాట చెప్తా కూర్చో. మరి లేదంటే 4-5 చీరలు బుక్ చేస్తా. వద్దులే కానీ కూర్చో మరి. వద్దు ఇటు రా. వద్దు. నీకు ఒక విషయం చెప్పాలి. నీకు ఒక విషయం చెప్పాలి. రా రా. కన్ను అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? పోయి అమ్మ పడవ. ఓ అమ్మ